హాయ్ గాయ్స్, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియాంక వ్లాగ్స్. ఇదే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా 140+ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి 31st నైట్ మా సెలబ్రేషన్స్ వ్లాగ్ అనమాట. సో డాడీ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆ రోజు నైట్ ఒక చిన్న గెట్ టుగెదర్లో అరేంజ్ చేశారు. సో మేమైతే ఈవినింగ్ 6:30 అలా అయిన తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంకా వెళ్తున్న దారిలో చూస్తే అప్పటికే ఫుల్ 31st నైట్ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. న్యూ ఇయర్ హడావిడి. సో కేక్స్, డెకరేషన్స్ అంతా ఫుల్ హడావిడిగా ఉందన్నమాట రింగ్ రోడ్ మొత్తం. లాస్ట్ 2-3 ఇయర్స్ అయితే మేము ఇంట్లోనే సెలబ్రేట్ చేసేసుకున్నాం న్యూ ఇయర్. జస్ట్ ఆ ఈవినింగ్ మొత్తం అలా ముగ్గులు వేసుకొని గడిపేసి నైట్ కేక్ కటింగ్ చేసి పడుకునే వాళ్ళం అంతే. సో ఇంకా ఈ ఇయర్ బయట అలా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో అరేంజ్ చేసేసరికి చాలా ఎగ్జైటెడ్ ఉన్నాం మేమైతే. అండ్ ఈ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అన్నీ కూడా మేము ఆల్రెడీ ముందు కూడా చాలా ట్రిప్స్ వేసామన్నమాట. ఒరిస్సా, కేరళ అండ్ సన్రేకి ఇవన్నీ కూడా వేసామన్నమాట. సో ఆల్మోస్ట్ అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు. సో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అని ప్రిపేర్ అయ్యామన్నమాట. సో ఇక్కడైతే నా అవుట్ఫిట్ చూపిస్తున్నాను. అండ్ ఈ అవుట్ఫిట్ వచ్చేసి మా చెల్లి పేజ్లో తీసుకున్నాను అనమాట, హైఫై క్లోజెట్. అండ్ మా చెల్లి అవుట్ఫిట్ కూడా తన పేజ్ నుండే. సో నేనైతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కనుక అవుట్ఫిట్స్ నచ్చితే తనకి పింక్ చేసి ఫర్దర్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా తనని అడగండి. సో ఇవి మా అవుట్ఫిట్ డీటెయిల్స్ అనమాట. అండ్ ఇంకా పార్టీ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా ఇలా అరేంజ్ చేశారనమాట. బయట ఫస్ట్ లోపల అరేంజ్ చేస్తారు అని అన్నారు, బట్ లోపలైతే ఒక 50 మెంబర్స్ వరకు ఉన్నామన్నమాట. సో ఇంకా క్లమ్జీగా ఉంటుందని చెప్పేసి బయటనే అరేంజ్ చేశారనమాట. మేము వెళ్ళే టైంకి ఇంకా ఎక్కువ ఎవరు రాలేదన్నమాట. సో మేము ఇంకా మంచిగా పిక్చర్స్ ఇవన్నీ తీపించుకునేసరికి ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అయ్యారు. సో వచ్చిన తర్వాత చాలా గేమ్స్ ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట. గేమ్స్, గిఫ్ట్స్ అన్నీ కూడా. సో అన్నీ కూడా చూస్తూ ఉండండి. చాలా ఫన్ ఉండబోతుంది ఈ వ్లాగ్లో అయితే. అండ్ ఈ వ్లాగ్లో ఒక సాంగ్ కూడా యాడ్ చేశాను. అక్కడ వచ్చిన ఒక అంకుల్ ఒక సాంగ్ పాడారనమాట. మా అందరికీ చాలా బాగా నచ్చి మేము ఆ సాంగ్ని అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో అవన్నీ కూడా వీడియోలో ఉంటాయి. ఎక్కడ మిస్ కాకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ అందరూ వస్తున్నారు. సో ఇంకా గేమ్స్ స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా డిఫరెంట్ గేమ్స్ ప్లాన్ చేసుకున్నాం కదా, అవన్నీ అక్కడ సర్దుతున్నాం అనమాట. అండ్ గిఫ్ట్స్ అవన్నీ కూడా. సో మనమైతే ఏ ప్రోగ్రామ్ ఎంత చిన్నదైనా ఎంత పెద్దది స్టార్ట్ చేసినా సో ఫస్ట్ అయితే వినాయకుడితో స్టార్ట్ చేస్తాం కాబట్టి. సో ఈ పిల్లలు వచ్చేసి వినాయకుడి సాంగ్ అయితే పాడుతున్నారు అనమాట. బట్ వెనక బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువ వచ్చేసింది, అందుకే నేను ఆ సాంగ్ పెట్టలేదు. అండ్ నేను ఇక్కడ చిన్నపిల్లలకి గేమ్ పెడుతున్నాను అనమాట. సో చూస్తూ ఉండండి. ఎవరు ఈ గేమ్ ఆడాలనుకుంటున్నారో అందరూ ఇక్కడికి ఒకసారి వచ్చేయండి. సో ఈ గేమ్ ఎవరు ఎక్కువ కప్స్ పైకి నిలబెడతారో వాళ్ళు విన్ అన్నమాట. సో పిల్లల గేమ్ అయితే చాలా బాగా అయిపోయింది. నెక్స్ట్ జెంట్స్కి గేమ్ పెట్టారనమాట. సో ఒక 5 గ్రేప్స్ ఇచ్చేసి ఆ 5 గ్రేప్స్ ఇట్లా ఎగరేసి నోట్లో వేసుకోవాలి. సో ఎవరైతే ఎక్కువ వేసుకుంటారో వాళ్ళు విన్ అన్నమాట. సూపర్. ఈయన స్కిప్పింగ్ అయితే బాగా ఆడతారండి. తింటాం కానీ లైట్ ఫుడ్ లిమిట్ గా ఉంటది. ర్యాక్ ధన్యవాదాలు, అన్ని బాగా పెడుతున్నావు నువ్వు. సూపర్ నువ్వు. ఓకే పైకి వేయాలి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి వచ్చేయండి. మరి నేను అందరిని పిలవాలంటే గేమ్ లేట్ అయిపోద్ది, ఇంకా చాలా ఉన్నాయి. చిన్ని గారు సూపర్ అండి. ఈయన కుర్రోళ్ళు పెద్దోళ్ళు సూపర్ అండి. 2 3 సూపర్ అండి. మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందా? కంగారు పడుతుంది. సో ఇచ్చింది 5 గ్రేప్సే కాబట్టి చాలా మందికి టై అయిందనమాట. సో టై అయిన వాళ్ళందరినీ పిలిచి విన్నర్ డిసైడ్ చేయడానికి మళ్ళీ గేమ్ పెట్టారు. మళ్ళీ 5 గ్రేప్స్ ఇచ్చి. సో ఈసారి ఎవరు ఎక్కువ వేసుకుంటే వాళ్ళు విన్ అన్నట్టు.
సో అలా కంటిన్యూ అవుతుంది గేమ్ అయితే. సో జెంట్స్ గేమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కపుల్స్ గేమ్ పెట్టారనమాట. సో గేమ్స్ అన్నీ నేనే ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చాను. అందుకే ఫస్ట్ కపుల్స్ గేమ్ నన్ను మా హస్బెండ్ని ఆడమన్నారు. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది తనకి, యాక్టివ్గా సరదాగా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా అలాగే ఉంటారు, చిన్ని గారి ఫ్యామిలీ. చూడండి, ఆడండి. ఏం అర్థమైంది కదా? సో కపుల్స్కి పెట్టింది వచ్చేసి పొటాటో గేమ్. సో హస్బెండ్ మోచేతులతో ఆ పొటాటో తీసుకొని వైఫ్ మోచేతుల్లో పెట్టాలన్నమాట. సో ఆ ఎల్బోస్తో మాత్రమే గేమ్ మొత్తం ఆడాలి. సో 1 మినిట్లో ఎవరైతే ఎక్కువ పొటాటోస్ ఎక్స్చేంజ్ చేసుకొని పక్కన పెడతారో సో వాళ్ళు విన్ అన్నట్టు. సో 31st అయితే సాటర్డే వచ్చింది కదా. సో ఆ రోజు ఎవ్వరం కూడా నాన్ వెజ్ తినమన్నమాట. సో అందుకని చెప్పేసి డిన్నర్ అయితే టిఫిన్స్ అరేంజ్ చేశారు. సో టిఫిన్స్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందనమాట. ఏ గేమ్లో విన్ అయిన వాళ్ళకి ఆ గేమ్ అయిన వెంటనే కూడా గిఫ్ట్స్ ఇచ్చేసారనమాట. అండ్ డ్యాన్స్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా. యాక్చువల్లీ ఒరిజినల్ మ్యూజిక్ పెట్టేస్తే ఇంకా చాలా బాగుంటుంది చూసే వాళ్ళకి ఫీల్. బట్ ఒరిజినల్ పెట్టేసరికి కాపీరైట్ క్లెయిమ్ అయితే పడిపోతుంది. అందుకే నేను చాలా తక్కువ సాంగ్ అయితే ఒరిజినల్ సాంగ్ పెడుతున్నాను. మిగతాదంతా జస్ట్ మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాను. సో ఆల్రెడీ ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక సాంగ్ అయితే అందరూ చాలా ఇష్టపడ్డాము, చాలా ఫన్ వచ్చింది ఆ సాంగ్ నుండి, చాలా ఎంటర్టైన్ అయ్యారు అందరూ అని చెప్పేసి ఈ అంకులే పాడారనమాట. సో వినండి మీరు కూడా. సినిమాలో పిల్లడు పుడితే పిల్లడి పేరు నాగేశ్వరరావు, ఎత్తుకుంటే ఎన్టీఆర్, చెప్పలేను ఆ సినిమా హాల్లో చెప్పులు పడుతుంటే, చెప్పలేను ఆ సినిమా హాల్లో చెప్పులు పడుతుంటే. కారు మప్పులో కాంతారావు కత్తి ఫైటింగు, కప్పల గురువు విఠలాచార్య కనపడుతుంటే. కారు మప్పులో కాంతారావు కత్తి ఫైటింగు, కప్పల గురువు విఠలాచార్య కనపడుతుంటే. క్రింద పడ్డది విజయ నిర్మల, కందిపోయాడు హీరో కృష్ణ. కింద పడ్డది విజయ నిర్మల, కందిపోయాడు హీరో కృష్ణ. చెప్పలేను ఆ దరిద్రపు సీను, దర్శక దాసరిదేను. చెప్పలేను ఆ దరిద్రపు సీను, దర్శక దాసరిదేను. చలి చలిగా శారద వచ్చి వణుకుతూ ఉంటే, గిలిగిల్తలు పెట్టేశాడు శోభన్ బాబు. చలి చలిగా. సో విన్నారు కదా, ఎలా అనిపించింది మీకు సాంగ్? డెఫినెట్గా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేమందరం అయితే చాలా ఎంజాయ్ చేసామన్నమాట.
డ్యాన్స్లు ఇవన్నీ అయ్యేసరికి 11 అలా అయింది. సో ఇంకా 12 అవ్వడానికి 1 అవర్ టైం ఉంది. సో ఈలోపు మోనో యాక్షన్ ఆడదాము అన్నట్టుగా జెంట్స్ అందరూ ఒక టీం, లేడీస్ అందరూ ఒక టీమ్గా విడిపోయి ఆ గేమ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఆ గేమ్ చాలా చాలా ఫన్గా అయింది. అండ్ ఈలోపు బయట ఫైర్ క్యాంప్ పెట్టి మా వాళ్ళు కేక్ కటింగ్కి అరేంజ్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ మాకు తెలీదు అక్కడ అంత ప్లాన్ ఉందని. మేమేమో ఇక్కడ కేక్ కటింగ్ చేయమని అడిగాము. బట్ వాళ్ళు లేదు బయటే చేద్దాము అన్నట్టుగా బయట ఏదో ప్లాన్ చేస్తున్నారు. సో మేమైతే వెళ్ళలేదనమాట, ఇక్కడే ఆడుతూ ఉన్నాము. సో మేము వెళ్ళేసరికి చాలా చాలా మంచిగా అరేంజ్ చేశారు కేక్ కటింగ్ అయితే. మధ్యలో ఫైర్ క్యాంప్ పెట్టేసి చుట్టూ కూడా అందరూ వేసుకొని వచ్చిన కార్స్ లైట్స్ ఆన్ చేసి పెట్టారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీరు కూడా చూసేయండి. సో చూసారుగా ఎంత బాగా అరేంజ్ చేశారో. సో ఇక్కడ కేక్ కటింగ్ చేద్దాము అన్నట్టుగా ప్లాన్ చేశారనమాట. సో అప్పటికి ఆల్మోస్ట్ ఇంకా 2 మినిట్స్ అలా ఉందంతే 12 అవ్వడానికి. సో అందరు ఇంకా రెడీగా ఉన్నామన్నమాట కౌంట్ డౌన్ స్టార్ట్ చేయడానికి. అండ్ ఈ లోపు పిక్చర్స్ తీసుకునే వాళ్ళ పిక్చర్స్, వీడియోస్ ఇవంతా అవుతుంది. సో మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ కూడా ఈ ఇయర్ ఇంకా హ్యాపీగా ఇంకా మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను. సో వ్లాగ్ అయితే అయిపోయింది అని అనుకోకండి, ఇంకా చాలా ఉంది మా ఫన్ ఇదంతా. సో చూస్తూ ఉండండి. ఎప్పుడెప్పుడు పండుగ అల్లుడు ఎందుకు వచ్చాడు? ఎప్పుడెప్పుడు పండుగ ఏడాది పండుగ, ఎప్పుడెప్పుడు పండుగ ఏడాది పండుగ, అల్లుడు ఎందుకు వచ్చాడు? అల్లుడు
కోసం ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. హ్యాపీ న్యూ ఇయర్. సో ఇంకా అలా విషెస్ చెప్పేసిన తర్వాత అక్కడ స్లో బైకింగ్ అని ఒక గేమ్ ఆడారనమాట, లేడీస్ జెంట్స్కి సపరేట్గా. సో అది అయిపోయిన తర్వాత హౌజీ అనమాట. ఇంకా హౌజీతో క్లోజ్ చేద్దాము అన్నట్టుగా మళ్ళీ ఇందాక గేమ్స్ అవన్నీ ఆడాం కదా, ఆ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. సో హౌజీ అయితే అవుతుంది, చాలా సీరియస్గా చాలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది అనమాట గేమ్. సో మా చెల్లిదైతే హౌజీ కంప్లీట్ అయిపోయింది అనమాట, అందుకే అది ఫుల్ ఎగ్జైటెడ్ ఉంది. సో హౌసీతో ఇంకా మా ప్రోగ్రామ్కి ఫుల్ స్టాప్ పెట్టామన్నమాట. సో ఇంకక్కడితో ఆపేసి అందరం కూడా బాయ్ బాయ్లు చెప్పేసి ఇంకెవరింటికి వాళ్ళు స్టార్ట్ అయ్యాము. సో చూసారు కదా మా 31st నైట్ సెలబ్రేషన్స్ అయితే ఇంత ఫన్తో, ఇంత హ్యాపీగా ఫ్యామిలీతో ఇంత బాగా అయిందనమాట. సో మీ అందరికీ అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ గాయ్స్.